హాయ్, వెల్కమ్ టు తిరుపతి ఓమిక. ఈరోజు మనము రెసిపీ వచ్చి చల్లవచారు ఆనియన్ వడలు. ఇది రాయలసీమలో కడప డిస్ట్రిక్ట్లో వచ్చి దీనిని బుగ్గ్యాలు అంటారు. కానీ ఇది వడలు నాకు నచ్చక ఆనియన్ వడలు అని చెప్పినాను. ఓకే, ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వట్టిమిరపకాయలు, ఆనియను, వాటరు, మిర్చి పౌడరు, సాల్టు, పసుపు, జీలకర్ర. ఇంకా ఇవి అవే ఆనియన్ వడలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కరడుని బీట్ చేసుకోవాలండి బాగా. మన ఇష్టము, నీళ్ళు ఎంత కావాలంటే, లేదు అలానైనా చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వాటర్ వేసినాను. దీన్ని బాగా మనము చేసుకున్న బ్యాటర్ చూడండి, మజ్జిగ పెరుగుది బీట్ చేసినది, బీట్ చేసినాను, ఇలా ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, నేను 1 స్పూన్ సాల్ట్ వేసినానండి, మీరు తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసినానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పోపు దినుసులు అండి. దీంతో పోపు దినుసులు వేసిన తర్వాత వేయాలా. జీరా, జీలకర్ర, ఈ పెరుగు వాడడం వల్ల ఎముకలు చాలా దృఢంగా గట్టిపడతాయండి. ఎందుకంటే పెరుగులో కాల్షియం ఉంది కాబట్టి అందరూ పెరుగు వాడండి బాగా. ఇప్పుడు ఆనియన్ వేగిందండి. పచ్చిమిర్చి వేయాలా. పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, కరివేపాకు. బాగా వేగిందండి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో పసుపు వేయాలా. 1 స్పూన్ తీసిన, చిన్న స్పూను. చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, 1 స్పూను. ఆ తర్వాత మనం చేసిన ఆనియన్ వడలు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము బీట్ చేసిన కర్రీలోకి వేసుకోవాలండి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనిపిస్తుందో ఈ చలవచారు. చూడండి. ఓకేనా? బాయ్.